రాముల వారు ఈశ్వరుని ప్రతిష్ఠించారు. రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర ఈ నత్తగులలో వెలిశాడు కాబట్టి ఈ నత్త రామేశ్వర అని ఊరి పేరు. ఇది త్రేతాయుగంలో పరశురాముల వారి ప్రతిష్ట. ఈ పరశురాముల వారు కృతయుగంలో పరశురాముల ప్రతిష్ట. ఇది రెండో ఆలయమైనటువంటి త్రేతాయుగంలో రాముల వారి ప్రతిష్ట. రాముల వారు ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాకారం. ఇక్కడ విశిష్టత ఏంటంటే రావణాసుడు తెల్లవారు సర్కల్లో 4 కోట్ల లింగాలు పూజించే రావణాసురుడిని ఈ రాముల వారు సంహరించేటప్పటికి రాముల వారు ఈ రావణాసుడు చేసే లింగాలు ఖర్చులాగిపోయి ఈ రాముల వారికి కూడా దోషం తగ్గుతుందండి. అప్పుడు దోష పరిహార్థమే గురువుగారు వశిష్ఠుని వాళ్ళని అడిగేటప్పటికి ఆయన అంటారు, నువ్వు 4 కోట్ల లింగాలు పూజించాలని సంహరించో, ఈ 4 కోట్ల లింగాలను ప్రతిష్ఠించినట్టయితే కనుక నీ దోషం పోతుందని చెప్పేటప్పటికి ఆయన ఆ విధంగా ఈ తమిళనాడులో పెద్దరమేశ్వరం మొదలుకొని ఇలా కాశీ వెళ్తూ 4 కోట్ల లింగాల ప్రతిష్ఠకు వెళ్తూ ఇక్కడ కూడా ఒక లింగం ప్రతిష్ఠిద్దామని బ్రహ్మముహూర్త కాలంలో అంటే తెల్లవారుజాము ముహూర్తం పెడతారండి. ఆ సమయానికి ఆంజనేయ స్వామి లింగం తమ్మని కాశీకి పంపితే ఆంజనేయ స్వామి లింగం తెచ్చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి తెచ్చిన కనుక ఇక్కడ లింగాకారం ఇక్కడ ప్రతిష్ఠ అయితే ఇది పెద్దరమేశ్వరం అవుతుందని ఒక కుతంత్రంతోటి నారద మహాముని కోడవతారం అయితే కోడెక్కుస్తారు. మన కోడి కూయటం తెల్లవారు అయిపోయినట్లు లెక్క. ఎప్పుడైతే ఈ మాయా కోడి అవతారం అయితే నారద మహాముని కోడ కూశారో అప్పుడు నమ్మి ఆంజనేయ స్వామి లింగం మధ్యదారులు వదిలేస్తారు. అప్పుడు సీతాదేవి రాముల వారి విషయాన్ని గ్రహించి ఇక్కడ లింగం రావట్లేదు, ఆంజనేయ స్వామి లింగం తీసుకున్నట్లు గ్రహించి పక్కన నది ఉందని గోస్త నది ఉంది. నది అడుగు భాగంలో ఇసుక నత్తుగుళ్ళు మట్టి ఆలచిప్పులు ఒంటరి మట్టి అవన్నీ ఉంటాయి. అవి ఏమైతే మెటీరియల్ ఉందో 2 చేతుల మధ్యన పోగు చేసి వాళ్ళు లింగాకారం ప్రతిష్ఠించారు. మీరు లోపల చూసి ఈ లింగాకారం తయారు చేయగా మిగిలిన శేషమే మనం అక్కడ ప్రత్యేకించి ఒక చూపిస్తున్నాం. అసలు ఆ విధంగా అంటే ఆ విధంగా ఎక్కడైతే ఇసుక నత్తుగులు మట్టి ఏవైతే ఉన్నాయో అదే లింగాకారం చేశారు. మరి ఇది ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ. ఇక్కడ పెద్దరామేశ్వరానికి ఇది చాలా చిన్న తేడా ఏంటంటే పెద్దరామేశ్వరంలో అయితే ఇసుక నత్తుల లింగాకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి తెచ్చిన లింగాకారం కూడా 2 ఒకే గర్భాలయం పక్కన ప్రతిష్ఠించడం వల్ల అది పెద్దరామేశ్వరం అయింది. ఇక్కడ ఆంజనేయ స్వామి లింగం తేలని వలన ఈ రాముల వారి సీతాదేవి చేసిన లింగం ఉండడం వల్ల ఇది చిన్న రామేశ్వరంగా పెరుగుతుంది. అందువలన కాశీకి వెళ్ళి వచ్చేవాళ్ళు, గంగా నది తీసుకొచ్చేవాళ్ళు, పెద్దరామేశ్వరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకుంటే అదే ప్రతిష్ఠ కాబట్టి అందరూ కూడా ఆ కాశీ వెళ్ళిన వాళ్ళకి వచ్చి ఆ కాశీ గంగతో అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఎక్కడైనా లింగాకారం గుండ్రంగా ఉంటుంది. ఇక్కడ గుండ్రంగా లేకుండా పలకాకారం అంటే ఈ షేప్లో ఉండడం ప్రత్యేకత. ఇక్కడ పెద్దరామేశ్వరంలో ఇక్కడే 2 చోట్ల పలకాకారంలో ఉంటుంది. తర్వాత ఈ దక్షిణ ముఖాన్ని శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది దక్షిణ ముఖాన్ని శివాలయం. తర్వాత రాముల వారు ఈశ్వరుని ప్రతిష్ఠించారు. రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర ఈ నత్తగులలో వెలిశాడు కాబట్టి ఈ నత్త రామేశ్వర అని ఊరి పేరు.
ఆ.